ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా వేలు యోచించగా, కృపతలంచగా వేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమేలేని ఓ పాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నాను. గమ్యమేలేని ఓ పాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నాను. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు, వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయా కృపతలంచగా వేలు యోచించగా కృపతలంచగా వేలు యోచించగా నాగరమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 చెప్దాం. రెండు చేతులు ఆకాశం తట్టు వైపుకెత్తి బిగ్గరగా స్వరం ఎత్తి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా చెప్పండి అందరూ కలిసి హల్లెలూయా. రండి సౌండ్ డైరెక్టర్ గారు అబ్రిడ్ దానియేల్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. తర్వాత కొయ్యూరు బిడ్డలు అందరూ కూడా సిద్ధపడండి. దైవ సేవకురాలు ఆధ్వర్యంలో కొయ్యూరు బిడ్డలు చివరి పాట పాడిన తర్వాత దైవ సేవకులు సురేష్ గారు ఆరాధన చేస్తారు. దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. దైవ సందేశానికి సమయం ఇద్దాం. త్వరితంగా సిద్ధపడతాం. నీ సాటి దేవుడు లేరయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా.
చప్పుడు కొడతా అందరూ కూడా. కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవి బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవి బలిగా మారావు. నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు ఎవరయ్యా? నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతుము నిన్నే ఆరాధింతుము, ఆరాధింతుము నిన్నే ఆరాధింతుము. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకే ప్రాణం పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకే ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతుము నిన్నే ఆరాధింతుము, ఆరాధింతుము నిన్నే ఆరాధింతుము. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా,
హల్లెలూయా. కొయ్యూరు బిడ్డలు చివరి పాట పాడిన తర్వాత ఆరాధన చేసుకుందాం. కొయ్యూరు బిడ్డలు సిద్ధపడండి దయచేసి. కొయ్యూరు బిడ్డల పాట అనంతరం దేవుని దాసులు ఈ మీటింగ్స్ కన్వీనర్ దైవ సేవకులు సురేష్ అయ్య గారు మనల్ని అందరిని ఆరాధనలో నడిపిస్తారు. తర్వాత ఆరాధన అనంతరం దైవ సేవకులు మధుబాబు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం మన మధ్యకు స్వతంత్ర విశ్వాస పెంతుకోస్తూ సహవాసంలో సీనియర్ దైవ సేవకులుగా పనిచేస్తున్న అభిషేక దైవ సేవకులు వరప్రసాద్ బాబాయ్ గారు ఉన్నారు మన మధ్య. దైవ సందేశానికి మనం అందరం సిద్ధపడదాం. త్వరితంగా ముందు కొనసాగి పాడరామా మీరు మరి నుంచోండి రండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పగలరా? హల్లెలూయా. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. ఎలుగెత్తి చాటుదాం రారండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఎలుగెత్తి చాటుదాం రారండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. చప్పట్లు కొడదాం.
కనికరించాడులే, నిన్ను చూసాడులే, కనికరించాడులే. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేదులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేదులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. శాపాన్ని భరించి శ్రేష్టమైన జీవితాన్ని నడిపించి పాపాన్ని శాపాన్ని భరించి నిత్యమైన వెలుగులోనే నడిపించి నిన్ను చూసాడులే, కనికరించాడులే, నిన్ను చూసాడులే, కనికరించాడులే. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. శోధనలు వేదనలు భరిస్తూ యేసు కోసం జీవితాన్ని అర్పిద్దాం. శోధనలు వేదనలు భరిస్తూ యేసు కోసం జీవితాన్ని అర్పిద్దాం. నీవు మారాలిలే, నీ బ్రతుకు మార్చాలిలే, నీవు మారాలిలే, నీ బ్రతుకు మార్చాలిలే. ఇలాంటి దేవుని ఏనాడు చూడలే. కలిసి పాడదామండి, చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. ఎలుగెత్తి చాటుదాం రారండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఎలుగెత్తి చాటుదాం రారండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేదు.
జీవము. మన యేసు లాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాం. మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రభుని స్తుతిద్దాం. ఇంతవరకు చక్కని పాట పాడి వినిపించిన కొయ్యూరు బిడ్డలకి, దైవ సేవకురాలకి ప్రత్యేక వందనాలు. దేవుని దాసులు సురేశయ్య గారు ఆరాధనలో నడిపిస్తుండగా మీరున్న స్థలంలో లేచి నిలబడి కండ్లు మూసుకుని అందరం ఈ చివరి రాత్రి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, మహిమ, ప్రసన్నత, వెలుగు కొరకు అందరం కలిసి ఏకీవిందాం. దేవుడిని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు తన దాసుల్ని బలపరిచి సిలువ చాటును మరుగుపరిచినట్లుగా ఈ రాత్రికాల సమయంలో దేవుని దాసుల ద్వారా వెలువడుతున్నటువంటి దైవ సందేశం కొరకు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు అందరం కలిసి ప్రార్థనలు ఏకీవించండి. కండ్లు మూసుకొని అందరూ ప్రభుని స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. నోరు తెరిచి అందరూ కూడా ప్రభుని స్తుతించండి. గట్టిగా స్వరమెత్తి రెండు చేతులు ఈ రెండవ రాత్రి దేవుడు సముఖములో మనం అందరము చేరడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి, మంచి వాతావరణం బట్టి స్తోత్రం, దేవుని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నైనా ప్రభువానికి స్తోత్రం. స్వరమెత్తండి. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామమును మహిమపరిచాం. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా ఈ రాత్రి మాతో మాట్లాడండి నాయనా, మమ్మల్ని దర్శించండి ప్రభువా. నీ కృప, నీ కనికరం, నీ అభిషేకం మధ్యలో కుమరించండి నాయనా అని ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి నోరు తెరిచి వినపడట్లేదు నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచివాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మంచి గొప్ప దేవుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమ దారాలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయేను బ్రతుకయ్యా, నూతనమాయేను బ్రతుకయ్యా. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, నిన్న భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, నిన్న భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. స్వరమెత్తి. నీ ప్రేమ తారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయేను బ్రతుకయ్యా, నూతనమాయేను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకే వందనము. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకే వందనము. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. స్వరమెత్తి. నిన్న భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఆమేన్. స్వరమెత్తి కలిసి ప్రభుని స్తుతిద్దాం. ఎండిపోయిన మన జీవితాలను ఏదేని తోటగా మార్చగలిగే దేవుడు. ఆమేన్. కృంగిన జీవితాలను లేవనెత్తే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. కలిసి పాడి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నీరసిల్లిన స్థితిలో, అణగారిన స్థితిలో, ఆవేదన స్థితిలో, హృదయాక్రందన స్థితిలో, ఎండిన స్థితిలోనే ఉంటే ఆయన ఎండిన మూడును చిగురింపజేయగల దేవుడు, మనం ఆరాధిస్తున్న జీవ కలిగిన దేవుడు. స్తోత్రం. ఆమేన్.
చిగురింపచేశావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. Yes, దేవుడు ఎండిపోయిన మన జీవితాలు, ఎండిపోయిన నన్ను నీ జీవముతో చిగురింపచేశావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో, ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో, మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు. నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు. నీ ప్రేమ తారలో నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయేను బ్రతుకయ్యా, నూతనమాయేను బ్రతుకయ్యా. యేసయ్యా చెప్పాలి చెప్పాలి. నీ ప్రేమకు స్తోత్రం, ఆయన ప్రేమ నీ కృపకే వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనము. దారిలో సలయేరై పారెను నీ ప్రేమ, నిండిన భూమిలో మొక్కై మొలిచే యేసు నీ ప్రేమ. అలసిపోయిన మన జీవితాలను ఆదరణ కలిగించేది, కృంగిపోతున్న మన బ్రతుకులను లేవనెత్తేది ఆయన కృప, ఆయన ప్రేమ. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. కలత చెందిన నిన్ను తన వాక్యంతో బలపరిచి భద్రపరిచే దేవుడు. సరమెత్తి అందరూ ప్రభుని స్తుతిద్దాం. కృంగి కృషించి నీరసిద్ధి నీరు గారుతున్న నీ జీవితాల్లో ఒక కార్యం జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు, ఒక బలమైన అభిషేకం పొందుకోవడానికి దేవుని ప్రసన్నత మనపై ఉండునట్లుగా దేవుని కార్యాన్ని చూద్దాం. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించే దేవుడు, కలత చెందిన నన్ను నీ వాక్యము చేతనే నన్ను బలపరిచావు. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు. కలత చెందిన నన్ను నీ వాక్యము చేతనే నన్ను బలపరిచావు. ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో, ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో, నాకు మార్గము సత్యమై నన్ను నడిపించావు. నాకు మార్గము సత్యము జీవమై నన్ను కలిసి పాడదాం. నీ ప్రేమ తారలో నన్ను తాకిన స్వరాలెత్తి స్వరాల చప్పట్లతో దేవుడు మన మధ్యలో సంచరించుచున్న దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయేలో బ్రతుకయ్యా, నూతనమాయేలో బ్రతుకయ్యా. యేసయ్యా స్వరమెత్తి స్వరమెత్తి ప్రేమకు స్తోత్రం. యేసయ్యా ఆయన నామమే ఉన్నతమైన నామం, ఆయన కృప మనకు కలుగునట్లుగా. నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకే వందనము. యేసయ్యా ఆరాధన ఆరాధన స్తోత్రం. యేసయ్యా
నీ కృపకే వందనము యేసయ్యా, నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకే వందనము యేసయ్యా, 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 యేసయ్య స్వరమెత్తి చెప్పండి యేసయ్యా, 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 నా యేసు యేసయ్యా, 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 స్వస్థపరిచే నామము అయినది, ఉన్నతమైన నామము, గొప్ప చేయి నామము, యేసు నామము. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామాన్ని గణపతి స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారే యేసయ్యా, నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయే బ్రతుకయ్యా, నూతనమాయేను బ్రతుకై. కలిసి చెప్దామా? నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారే యేసయ్యా, నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయేను బ్రతుకయ్యా, యేసయ్యా, నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకే వందనము. కలిసి చెప్తాం యేసయ్యా, నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకే వందనము యేసయ్యా, నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకే వందనము. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, నిచ్చిన తండ్రి, సమాధానకర్తానికి వందనాలు తెలియజేస్తున్నామయ్యా. అయ్యా, ఈ దినాన్ని ఈ రీతిగా నిన్ను స్తుతించుకోవడానికి, నీ నామాన్ని ఎత్తిపట్టుకోవడానికి, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన చక్కని సమయం బట్టి మనసారా హృదయపూర్వకంగా నీ పాదాలు పట్టుకుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువానికి వందనాలు. మా గొప్ప దేవా, నిన్నటి దినమంతా ప్రభా ఈ స్థలాన్ని మీ ప్రభానికి వందనాలు. ఆత్మచేత అభిషేకించి ఉన్నారు అయ్యా. ఈ దినమంతా ఉదయకాలం మీరు మాతో ఉన్నారు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో స్తుతి ఆరాధన ద్వారా ప్రభా మీరు మహిమను పొందారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభానికి స్తోత్రాలు. తగిన దీవెన ఆశీర్వాదాలతో నీ ఆత్మ అభిషేకంతో మీరు మమ్మల్ని నింపారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభానికి స్తోత్రాలు. అయ్యా, ముందు ప్రభానికి వందనాలు. ధరబోధన కార్యక్రమం అంతట్లో మీరు నాయకుడిగా ఉండండి. ఉన్నప్పటికీ కూడా ప్రభువా అయ్యా, మా జీవితాలకు కావలసిన ప్రతి ఒక్క ఆత్మీయ ఆహారాన్ని అందజేయండి అయ్యా. విని విడిచిపెట్టే వారంగా కాకుండా అయ్యా, విని మా హృదయాల్లో మలచుకుని దాని ప్రకారంగా నడుచుకునేటట్లుగా అయ్యా నీ సందేశాన్ని మాకు అందించండి. ప్రభా నీకు స్తోత్రాలు. నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించి కార్యం జరిగిస్తూ ఏకరు ముందున్న కార్యక్రమాలన్నింటిలో అయా రేపు జరగబోతున్న ఆరాధనలో కృప చూపెడుతూ ముందు నడిపిస్తారని నమ్ముతూ తలరాను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులు మధుబాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. చిన్న గమనిక, చిన్నపిల్లలు కుర్చీల్లో కూర్చున్నారు చాలామంది. ఇంకా రావలసిన వాళ్ళు పెద్దవారికి మనం స్థలం ఇవ్వాలి. మోకాళ్ళు బలహీనత ఉంది నాకు,
శరీర బలహీనత ఉంది, నడు నిప్పు గట ఉంది అన్నవాళ్ళు మాత్రం కుర్చీలో కూర్చోండి. మిగిలిన వాళ్ళు, ఏ బలహీనత లేని వాళ్ళు దయచేసి వేదికకు ముందుకు చేరువలో, దైవ సేవకుని చేరువలో మీరు అందరూ ఉండడం ఆశీర్వాదం. నా మాట ఎవరికి అర్థం లేదనుకుంటున్నాను నేను. యవన బిడ్డలకి ఆ బ్లూ షర్ట్, ఆ మందిరం ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా దైవ సేవకులు ఏదైనా పరిచర్య మీకు అప్పగిస్తే మీ పరిచర్యలో మీరు నిమగ్నమై ఉండండి. లేనట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ చివరాత్రి కూడికకు మనం వచ్చాం. మరి ఉదయకాలం తెలియపరిచాం. దైవ సేవకులు, దైవ వర్తమానికులుగా, టీవీ వర్తమానికులు ఈ రాత్రి రేపు ఉదయం కూడా మనం దైవ సందేశాలను మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వరమెత్తి అందరం కలిసి ప్రభునామాన్ని మహింపరచండి. హల్లెలూయా. మరి మన సహవాసంలో మొట్టమొదటగా ఉజ్జీవ ప్రసంగికులుగా, టీవీ ప్రసంగికులుగా పేరు పొందిన దైవ సేవకులు మన మధ్యన ఉన్నారు. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. మరి చాలా సంతోషం. ఈ రాత్రి దైవ సేవకులు వరప్రసాదయ్య గారు మన మధ్యన ఉన్నారు. శ్రేష్టమైన దేవుని సందేశం వారు అందించబోతుండగా, సాధనంగా వేదిక మీదకి దైవ సేవకులను ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొడుతూ దేవాతి దేవుని మహింపరుద్దాం. దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తుండగా దేవాతి దేవుని మహింపరుస్తూ సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం దేవాతి దేవునికి కలుగునుగాక. అదే రీతిగా విజయరాజు గారిని కూడా వేదిక మీదకి స్థలాన్ని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ స్వతంత్ర విశ్వాస పెంతెకొస్తు సహవాసంలో ఈ ఘనమైన శ్రేష్టమైనటువంటి సభల్లో అత్యంత అల్పుడైనటువంటి నేను కూడా ఈ రీతిగా కూడి ప్రభుని స్తుతించడానికి పరలోక తండ్రి నాకు ఇచ్చిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క సంఘాల అధ్యక్షులు, స్థాపకులు, దైవజనులు, మరి పెద్దలు, తండ్రి సమానులు, మరి యెహోషువయ్య గారికి, అలాగే వారి కుమారులు, మరి దేవుని యొక్క దాసులు కృపవరం గారికి, అలాగే ప్రియ దైవజనులు సురేష్ గారికి, అలాగే చక్కని అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రియ దైవజనులు జాన్ గారికి, వేదికను అలంకరించిన ప్రతి దైవజనులకి, నాతోటి సహవాస దైవజనులందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు. హల్లెలూయా. మరి ఈ సభల్లో ఈ రాత్రి, రేపు పగలు, మధ్యాహ్నం వరకు అద్భుతమైన సేవకులు వస్తారు అని అన్నారు. ఈయన నిలబడ్డారేంటి అని కొంతమంది అనుకుని నీరసపడే వాళ్ళు కనపడతారు. మరి వారు రాబోతున్నారు, వారు మనతో మాట్లాడకపోతున్నారు. కనుక దైవజనులు, అభిషేక్తులు వచ్చే లోపల 2 మాటలు. ఎందుకంటే హోటల్కి మనం వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేస్తే బిర్యానీ కానీ లేకపోతే ఏదైనా మనం అక్కడ ఫ్రైడ్ రైస్ కానీ చెప్తే దాని ముందు తీసుకుని వస్తారు. వాటిని ఏమంటారంటే జస్ట్ ఏమన్నా ఆనియన్ కానీ, ఉల్లిపాయ కానీ, నిమ్మకాయ కానీ తీసుకుని వస్తే ఈ లోపల మనం జస్ట్ దాన్ని పిండి తినడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ రాత్రి నేను ఎవరినంటే ఆనియన్ కానీ, ఉల్లిపాయ కానీ, నిమ్మకాయ కానీ ఏదో ఒకటి. కనుక అయ్యగారు వచ్చే లోపల దేవుని యొక్క మాటలు ప్రభు యొక్క సన్నిధిలో మరి కొన్ని నిమిషాలు ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. మరి అనుకోకుండా మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు మహిమ. ఈ సమయంలో మన యొక్క ధ్యానం కొరకు లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం ఆఖరి మాట చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యము, యేసు రక్తం, పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రాలు. ఈ ఘనమైన సభలు గత రాత్రి నుండి జరిగిస్తూ ప్రతి దాసుని మీరు వాడుకున్న విధం కొరకు స్తోత్రాలు. ప్రభు, అత్యంత అల్పుడును నీ పాద సాన్నిధ్యానికి వచ్చాను. నిలబడేది ఎవరైనా, మాట్లాడేవారు మీరు నాయన. పరలోక తండ్రి, ఈ శబ్ద యంత్రం ద్వారా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ
కూడి ఉన్నటువంటి నీ ప్రజలతోనూ మాతో మీరు మాట్లాడండి. యేసయ్యా, నువ్వు మాట్లాడితే మా హృదయాలు, మా జీవితాలు ఎంతగానో దీవించబడతాయి. ఆ రీతిగా మీరు మాట్లాడి నీ యొక్క బోరగా నన్ను వాడుకోమని వాక్య ప్రణయ రూపైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక మాట, దేవుని మాట మనకు కనబడుచున్నది. ఏంటంటే, దేవుని వలన నీవు కృప పొందితివనే మాట మనం చూస్తున్నాం. ఈ లోకానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి కారకురాలైనటువంటి కన్య అయిన మరియతో దూత మాట్లాడినటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ 2024 ఆరంభమైనప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా, దేవా, ఈ సంవత్సరానికి మీరు ఇవ్వబోతున్న వాగ్దానం ఏంటి అని ప్రభుని అడిగినప్పుడు ప్రభువు లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో నుండి అన్నారు, నీవు దేవుని వలన ఏం పొందావంటే కృప పొందితివి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నాతో మాట్లాడాడు. నిజంగా దేవుని వలన కృప పొందినటువంటి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఎంతో దీవెనకరంగా కనబడుతూ ఉంది. నిజంగా కృప అనేటువంటి మాటను ధ్యానించడానికే కానీ, కృప అనే మాటను పిలవడానికే కానీ మన జీవితాల్లో అది చాలా ధన్యమైందనమాట. అందుకే మీ పాస్టర్ గారి పేరు కూడా ఏం పేరు? ఏమంటే ఆయన పేరు దైవజనులు కృపావరం గారు. అందరూ ఏమని పిలుస్తారు? షార్ట్కట్లో కృపాయి గారు అని పిలుస్తారు, అంతేనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ రాత్రి దూరము నుండి దగ్గర నుండి ప్రభు యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని వలన కృప పొందితివి అని ప్రభు మాట్లాడుచున్నాడు. కృప అనే మాటకు అర్థం అర్హత లేని మనల్ని అర్హులుగా చేసేది మరి దేవుని కృప. కనుక ఈ రాత్రి చిన్నవారు, యవనులు, నడిప్రాయులు, వృద్ధులు ప్రతి ఒక్కరి మీద దేవుడు తన శ్రేష్టమైనటువంటి కృపను చూపించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ రీతిగా నేను మాట్లాడుచున్నానంటే, మనం ఈ రీతిగా కూర్చున్నామంటే, ఈ రీతిగా వింటున్నామంటే కేవలం దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని కృప. కనుక ఈ రాత్రి ఈ సభలను ప్రభు ఏర్పాటు చేసి మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చి మన పట్ల దేవుడు కృప చూపించుచున్నాడు అని మరొక మారు రుజువు చేస్తూ ఉన్నాడు. ఈ సభలు జరుగుతున్నప్పుడు చాలామంది బయట నుండి అనుకుంటారు వారు ఏదో వారి యొక్క అడవాళ్ళలో వారు ఉన్నారు అనుకుంటారు. కానీ ఇప్పటికీ 2024 సంవత్సరాల క్రితం పరలోక గగనాలు విడిచి భూలోకానికి అరుదించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ఈ లోకానికి అనుగ్రహించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు ఏమనుగ్రహించారంటే కృపను అనుగ్రహించాడు. నిజమే కదా? మరి ధర్మశాస్త్రం అనేది మోషే వలన అనుగ్రహించబడితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృప అనుగ్రహించబడింది. కనుక ఈ సభల్లో మరి చిన్నలకు, యవనులకు, నడిప్రాయులకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి దేవుడు కొలత లేని, హద్దు లేని, పరిమితి లేని అపరిమితమైనటువంటి తన కృపను చూపెట్టాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈ కృప అనేది ఎలా ఉంటుందంటే, జస్ట్ ఏదో కొంచెంగా మనకు అనుగ్రహించబడితే కొంచెం వరకే మనం దీవించబడతాం. కృప అపరిమితంగా మన మీదకి వస్తే మన జీవితాల్లో ఏం చేయబడతాం? సమృద్ధిగా దీవించబడతాం. కనుక ఈ కృపను మన జీవితంలో పొందుకోవడానికి మరి ఎంతగానో మనం ఆశపడేవారుగాను, కృప పొందేవారుగా మనం ఉండాలి. నిజంగా ఆ దినాల్లో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఎంతోమంది కన్యకలు నా గర్భాన్ని ప్రభు పుట్టాలని ప్రార్థన చేసుకుని వారు ఉండొచ్చు. కానీ అలాంటి దినాల్లో మరియా దేవుని వాళ్ళు ఏం పొందింది? కృప పొందింది. ఈ రాత్రి నేను ఏమై ఉన్నానో, మీరేమై ఉన్నారో, మనం ఏమై ఉన్నామో ఇదంతా దేవుని కృప. ఇప్పుడు ఈ కృప యొక్క పరిమితులు ఎలాగుంటాయంటే, కొందరికి కొన్ని విధాలుగా, కొందరికి కొన్ని రకాలుగా ఈ కృప ఏం చేయబడుతుంటుంది? అనుగ్రహించబడుతుంటుంది. ఇప్పుడు ఆ సేవల్లో మరి రకరకాలైనటువంటి సామర్థ్యాలు కనబడుతుంటాయి. ఉద్యోగాల్లో కూడా చాలా రకరకాలైనటువంటి సామర్థ్యాలు కనబడతాయి.
ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, నేనెందుకు ఆయనలాగా లేను, ఆయన ఎందుకు నాకులాగా లేడు, నేనెందుకు ఇలాగున్నాను అనుకుంటే కేవలం దేవుడు మన పట్ల అనుగ్రహించే కృపను బట్టే మన జీవితాలు ఏం చేయబడతాయి, దీవించబడతాయి. అయితే ఈ జరుగుతున్నటువంటి ఈ సభల్లో ప్రభువు ఈ రాత్రి ఆయన కృపను ప్రతి ఒక్కరి పట్ల అపరిమితంగా చూపెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక దేవుడు తన కృపను మన జీవితంలో అపారంగా చూపించాలి అని అనుకుంటే ఈ రాత్రి మనం ఏం చేయాలంటే ప్రాణ ఆత్మ శరీరాలు దేవుని సన్నిధిలో కుమ్మరించి మన జీవితాన్ని దేవునికి మనం అప్పగించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. కనుక ఈ రాత్రి దేవుని కృప పొందడానికి మనం ఏం చేయాలి, ప్రాణ ఆత్మ శరీరాలు దేవుని దగ్గర మనం కుమ్మరించి ఆయన వైపు చూడాలి. కనుక అలాగూ మనం చూస్తున్నప్పుడు దేవుని ద్వారా మనం ఏం పొందుతాం, కృప పొందుకుంటాం. కనుక దేవుని వలన కృప పొందిన వారి యొక్క జీవితాల్లో పొందేటువంటి ఆశీర్వాదాలు నాకు ఇవ్వబడిన సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇదిగో నన్ను ఆరాధించు వారి ఆత్మతోనూ సత్యముతో ఆరాధించమని చెప్పిన యేసుదేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఏం చేస్తాడు, ఆయన కృప చూపించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన అనుగ్రహాన్ని మన మీద కనుపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈ శ్రేష్టమైన అనుగ్రహం, ఈ శ్రేష్టమైనటువంటి కృప మన జీవితంలో పొందుకోవడానికి మనం కూడా ఏం చేయాలి, తాపత్రయపడాలి. పెద్దలు అంటారు, గుర్రాన్ని అంట నీళ్లు దాకా తీసుకెళ్తారట. ఏమండి, నీళ్లు దాకా తీసుకెళ్ళాక గుర్రం ఏం చేయాలి, నీళ్లు తాగాలంట. అలాగా దేవుడు తన కృప చూపించాలని ఆయన ఏం చేస్తాడు, పాటల ద్వారా మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, అండ్ పలు విధములైనటువంటి వార్తా సాధనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడినప్పుడు నీలో ఏముండాలి, కదలికలకు ఆరంభం కావాలి. నీలో ప్రభు యొక్క కృప పొందుకోవడానికి ఆతృత చూపించేవారిగా మనం ఉండాలి. ఇలాగ కూర్చోవడం, పాడడం, ప్రభుని స్తుతించడం, ఇదంతా కూడా సమయం వృధా అయ్యేది కాదు. ఆయన దగ్గర నుంచి వచ్చి మొదలుకొని ఆయన దగ్గర నుంచి వెళ్ళేదాకా కూడా ప్రతి సమయం కూడా దీవెన పొందే సమయమే. కనుక కళ్ళన్నీ పెద్ద చేసుకుని ఏం చేయాలి, మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మాట వినాలి. కొంతమంది కూటానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్కడో చోట కొంచెం జారబడే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే జారపడతారో శనిగాడు వచ్చి నెత్తి మీద కూర్చుంటాడు. ఇక చూడండి, ఇక నిద్ర మాత్రం మామూలుగా రాదు. ఇక అదిగో పట్టు, బాగా పట్టు, పట్టరా పట్టు అన్నట్టుగా తెగ నిద్రపోతూ ఉంటారు చాలామంది. ఒకసారి ఒక ఆయన ఇలాగే చెట్టుకి జారబడి పడుకున్నాడట, అలసిపోయి. చెట్టుకి జారబడి పడుకుని అలసిపోయి చెట్టుకి జారబడి పడుకుంటే ఈ లోపల పడుకున్నవాడు సరిగా పడుకుంటే బాగుండు, వాడికే నోరున్నట్టు అన్నాడట. నోరు ఎప్పుడైతే అన్నాడో ఏమండి, ఒక తొండని ఏదో పెద్ద జంతువు ఏదో తరుముతుందంట. అది అనుకుందంట, ఇప్పుడు ఈ బారి నుండి నేను కాపాడబడాలంటే నాకు ఒక రంధ్రం కావాలి, ఒక కన్నం కావాలి. కనుక ఈ కన్నం రంధ్రం ఎక్కడుంటుందో చూసి చాలా తాపత్రయపడుతుంటే ఇంకేంటి మనోడు అన్నాడు కదా, నోట్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో టక్కని మెలుకు వచ్చింది. ఇదేంట్రా బాబు, మైక్ అంత లావుంది, ఇదేంటంటే తొండ, అమ్మ బాబోయ్ అని చెప్పి దీనిని తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటే ఇది అనుకుంటుందంట, నేను రామేశ్వరం వెళ్ళినా నాకు శనేశ్వరం పోలేదురా బాబు అని నాలుక మీద 2 కాళ్ళు తనిపెట్టి అధ్యక్ష అని అంగలకు దండి పెడుతుందంట. ఇప్పుడు చూడండి, వాడు ఏదో మొత్తం మీద ఉన్న నాలుకని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే కొండ నాలుగు ఊడిపోయిందంట. కాబట్టి నిద్రగానే వచ్చింది అనుకున్నామా, నిద్ర రకరకాలైనటువంటి అపహాస పాలు చేస్తుంటుంది. కాబట్టి అందరూ ఏం చేయాలంటే ఎలక్ట్గా ఉండాలి. కొంతమంది ముందు వరుసలోనే కూర్చుని నిద్రపోయే ప్రయత్నం చేస్తారు. నాకైతే ఇబ్బంది లేదు, కానీ ఏమంటే ఇక తర్వాత చెప్పేటువంటి అయ్యగారికి ఎలా ఉంటుంది, అది ఇబ్బందిగా ఉంటుంది. కనుక ప్రభు యొక్క సన్నిధిలో ఈ రాత్రి కృపగల దేవుడు మన పట్ల కృప చూపించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కనుక ఈ సభల్లో మీరు మనం దేవుని కృపను మనం పొందుకుంటే అనేకమైన దీవెనలు ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, దేవుని వలన కృప పొందినప్పుడు మన జీవితంలో అనుగ్రహించబడుతున్న మొట్టమొదటి దీవెన ఏమంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు
కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. హల్లెలూయా. ఈ రాత్రి కృపగల దేవుడు మన జీవితాల్లో అపరిమితమైన కృపను ఆయన అనుగ్రహించుచున్నప్పుడు మొట్టమొదటి దీవెన ఏంటంటే సమయోచితమైన సహాయము కలుగును. ఏం కలుగును? సమయోచితమైన సహాయము కలుగును. ఏమండి, లోకంలో అనేక మంది మాట్లాడుచుంటారు ఏంటంటే బంగారు పళ్ళానికైనా ఏం కావాలట? గోడ సేర్పు కావాలి. కనుక కొన్ని సందర్భాల్లో ఎంతటి వారికైనా రకరకాలైనటువంటి అవసరాలు వస్తున్నప్పుడు వారు సమయోచితమైన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే సమయోచిత సహాయం అనేది మనుషుల దగ్గరికి వెళితే మనుషులు ఏమంటారో మనకు బాగా తెలుసు. ఏమంటారు? అందముంటే రమ్మంటారు, అన్నీ ఉంటే రమ్మంటారు, ఏమీ లేకపోతే పొమ్మంటారు. పేదవాడు చుట్టాలందరికీ అసహ్యుడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క కృపాసనము చేరి ప్రభు యొక్క సన్నిధిలో ధైర్యముతో, ఏమండి, కృపాసనము చేరి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయుచుండగా, దేవా ఈ సమయంలో నా జీవితంలో స్వస్థత కావాలి, నా బ్రతుకులో నాయనా నా కుటుంబ అవసరం కొరకు ఆర్థికమైన వసతులు నాకు కావాలి, నా జీవితంలో ప్రభా పలానా ప్రాబ్లమ్స్లో పలానా సమస్యలో నేను ఉన్నాను అని దేవుని దగ్గర నువ్వు మోకరించినప్పుడు దేవుని కృపాసనం నుండి నీకేం కలుగునంట? ఏమంటే సమయోచిత సహాయము కలుగును. హల్లెలూయా. నిజంగా దేవుడు నిశ్చయముగా ఏం చేస్తాడు? ఆయన కృప చూపించి సమయోచితమైన సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దిశలు కూడా మనం చూస్తాం. ఎవరైనా ఉన్నారా నా జీవితంలో? ఎవరైనా అడ్డుపడతారా? ఏదైనా నాకు సహాయం చేయగలరా అంటే ఇదిగో మన కొరకు ఎలకు వచ్చి సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి మృతి నుండి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన యేసుదేవుడు ఆయన ఏం చేస్తాడంటే సమయోచితమైన సహాయాన్ని మనకు చేయగలడు. ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో దేవునికి బాగా తెలుసు. ఆయన సమస్తమును మన జీవితంలో ఇవ్వగలిగినటువంటి వాడుగా ప్రభు మనకున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకేమనుగ్రహించబడింది? కృప అనుగ్రహించబడింది. ఈ రోజున ఒక యవనస్తుడు, ఒక నడిప్రాయులు, ఒక వృద్ధులు ప్రతి విధమైనటువంటి ప్రతి పరిస్థితిలో మోకరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయించుండగా, వాక్యమును ధ్యానించుచుండగా, దేవుని సన్నిధిలో ఉంటుండగా కదండి, ఆదివారం ప్రభు మందిరంలోకి వచ్చి, శుక్రవారం ప్రభు మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే మనకున్న ధైర్యం ఎవరంటే మనకు కృప చూపుచున్న దేవుడే. ఆయన యొక్క కృపాసనం దగ్గర మనం ప్రణమిల్లి ప్రార్థించుచున్నప్పుడు నిశ్చయముగా దేవుడు సమయోచితమైన సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిజంగా అనేక సందర్భాల్లో చాలామంది సహాయం కొరకు వెతుకులాడుతూ ఉంటారు కదండి. కొంతమంది మనుషులను అంటారు, ఏమండి ఇది చేతులు కాదు, ఇవి కాళ్ళు కాదు, ఏంటంట చేతులు, కాబట్టి నాకు కొంచెం మీరేం చేయండి, సహాయం చేయండి అంటే మనుషులు ఎలాంటి వారు అంటే ఊరంతా ఒడ్లన్నీ పెడితే నక్క తోకండి పెట్టిందట. ఏమంటే అలాగా కొంతమంది ఎవరికైనా ఎప్పుడైనా ఎవరైనా సహాయం చేయాలని సహాయం చేయమని వస్తే వారికి చాలామంది ఏం చేస్తుంటారంటే మోచేతి చూపించేవారుగా కనపడతారు, వారికి వెన్నుపోటుదారులుగా, లేకపోతే వారికి సహాయం చేయకుండా ముఖాన్ని తిప్పేవారుగా కనపడతారు. ఈ సభల్లో యేసు పాట, యేసు ఊసు, యేసు జాస, యేసు పలుకు ఏమంటే అద్భుతంగా వినబడుతుండగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా నిశ్చయంగా దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, చేతువృత్తి, పాడి పంటల్లో సమయోచితమైన సహాయాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోచున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో. కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, ఏమండి యేసు ప్రభువారు అన్నీ చేస్తారా చేయరా? కొంతమంది అనుకుంటారు, ఏంటి నాకు ఒక స్వస్థతకి ఒక దేవుడిని నమ్ముకోనా, లేకపోతే డబ్బులకి ఒక దేవుడిని నమ్ముకోనా, లేకపోతే నా జీవితంలో అన్ని రకాలైనటువంటి ఆటంకాలు పోవడానికి మరొక దేవుడిని నమ్ముకోనా అని ఎన్నో రకాలుగా కంగారు పడుతుంటారు. దేవుని వాక్యం చెబుతుంది,
ఆయన ఏమై ఉన్నాడంటే దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన సమస్తమును ఏం చేశాడు? ఆయన సమస్తం పైన సర్వాధికారి అయి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయుచుండగా దేవుడు సమయోచితమైన సహాయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. 2002లో నేను దేవుని సేవలోకి వచ్చాను. మా తండ్రి గారు కీర్తిశేషులు దేవుడి రాజయ్య గారు 1983లో కొత్తపల్లి అనేటువంటి ప్రాంతానికి, గోకవరం దగ్గర ఆ ప్రాంతానికి దేవుని సేవకు వెళ్ళారు. మేము 4 పిల్లలుగా ఉంటున్నాం. ఒక రోజున 4 కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం లేదు. మా ఇంట్లో మార్నింగ్ ఏదో ఉంటే తినేసి వెళ్ళిపోయాం. మధ్యాహ్నం 12 అయితే ఏం చేయాలి? భోజనానికి వస్తాం. కాబట్టి ఇంట్లో ఏమీ లేవు. కనీసం తినడానికి, ఆ ఇంట్లో వండడానికి బియ్యపు గింజలు కూడా లేవట. అటువంటి సమయంలో దేవుని సేవకుడు పిలువబడినటువంటి మా తండ్రి గారు దేవుని యొక్క సన్నిధిలో ఏమీ లేకపోవడం చూసి, ఒక పక్క పిల్లలంటే ప్రేమ, మరొక పక్క ఆకలి, ఇటువంటి పరిస్థితులు బట్టి దేవుని సన్నిధిలో మోకరించారు. ప్రభు సన్నిధిలో మోకరించి, దేవా నన్ను పిలిచావు నాయన, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను 80-90 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి నువ్వు పిలిచావు, ఇక నాకెవరు లేరు, నువ్వే నాకున్నావు, నా సహాయకుడు నీవే అని ప్రార్థన చేస్తూ ఉండగా గంటన్నర సేపు ప్రార్థన చేస్తూ కన్నీరు మున్నీరుగా కదండి. ఇప్పుడు పిల్లలకి అడుగుతారు, డాడీ నాకు చాక్లెట్ కావాలి. ఏ చాక్లెట్ అమ్మా? మేము చదువుకున్నప్పుడైతే ఆశా చాక్లెట్ ఎంత? 5 పైసలు, పావలా. ఇప్పుడు మీకు చాక్లెట్ కొనేవాళ్ళంటే డైరీ మిల్క్, కిట్ క్యాట్ ఎంత కాస్ట్ అండి. ఒకరోజు పప్పులు కొనడం చాలా ఈజీ, స్నాక్స్. ఇప్పుడు కొనాలంటే చాలా కష్టం. అలాంటి కష్టమైనటువంటి దినాల్లో ఏడుస్తూ ఎంతగానో ప్రార్థన చేస్తుంటే ప్రార్థన 11:12 అయ్యేటప్పటికి కంచి దగ్గర నుంచి ఒక స్వరం వినపడుతుందట, పాదిరి గారు. ఈవిడెవర్రా బాబా, అసలే మేము బాధల్లో కష్టాల్లో ఉన్నామంటే ఈ రాత్రిగాడు వచ్చి, ఈ పగలు వచ్చి మళ్ళీ ప్రార్థనను ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది అని అనుకుని నాన్నగారు ప్రార్థన నుంచి బలవంతంగా లేచి కన్నీళ్ళు తుడుచుకుని వెళితే, అయ్యా ఎక్కడికో రాలేదండి, మీ దగ్గరికి వచ్చాను. ఈరోజు మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది. గత రాత్రి దేవుడు మాట్లాడాడు, నీ శుభకార్యములో అన్నిట్లో మొదటిది తీసి ఏం చెయ్యి? ఎల్లమ్మ చెరువు గట్టు దగ్గర ఉన్న నా సేవకుడికి ఇచ్చిరమ్మని చెప్పాడట దేవుడు. హల్లెలూయా. పెద్ద గంప, ఆ గంపలో ఆ రోజు వండినటువంటి భోజనాలు, ఇంకా ప్రేమను కలిగించేటువంటి ఎన్నో కానుకలు, అమ్మగారికి వస్త్రాలు అన్నీ కలిసి ఒక గంప అంటే తెలుసా తెలీదా? చూపించాలి మీకు స్క్రీన్ మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఒక గంప వచ్చింది. ఆ గంపలో వారు తీసుకుని వచ్చింది 10-15 రోజులు సరిపోయిందట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది చర్చికి ఎలాగొస్తున్నారంటే ఏమీ చేతురా లెంగా, ఏమేమి చేతని ఆ మధ్య TV 9లో ఖాళీ చేతులు ఊపుకుంటూ చూపించేవాడు చిన్న బ్యాగ్. అలాగే చాలామంది చర్చికి ఒట్టి చేతులతో వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిపోయేవారు చాలామంది కనపడతారు. దేవుని బిడ్డలారా, నువ్వు వర్ధనల కొలది దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో ఏం చేయకూడదు, మనం రాకూడదు. హల్లెలూయా. ఆమె అలాగు చేసి గొప్ప దీవెన పొందింది. దేవుడు ఏం చేశాడు? మా తండ్రి గారు అడిగింది ఒక పూట కొరకే, ప్రభు ఏం చేశాడు? 10-15 రోజులు సరిపడగా ఇచ్చాడట. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే సమయోచితమైన సహాయము. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రుణాలతో నువ్వు బాధపడవచ్చు, నువ్వు రోగంతో బాధపడవచ్చు, విన్నవారందరూ నిన్ను అల్లరి చేస్తారు, సూటిపోటు మాటలు మాట్లాడతారు, నీ గురించి 10 మందికి చెడ్డగా మాట్లాడతారు. కానీ ఈరోజు వాక్య ప్రణయ రూపమై నీతో మాట్లాడుతున్న యేసు దేవుడు, ఆయన ఎవరో తెలుసా? నిశ్చయముగా నీ జీవితంలో నీ కన్నీటిని పన్నీటి జల్లులుగా మార్చే దేవుడు. నీ బ్రతుకులో ఎవరు సహాయం చేయనని నీ జీవితంలో మాటిచ్చి వమ్ము చేశారో, నా ప్రభు అయితే సమయోచితమైన సహాయం. హల్లెలూయా. ఏ సమయానికి ఏది కావాలో ఆ రీతిగా నీకు సహాయం చేస్తాడు. కనుక ఈ రాత్రి దేవుని కృపను పొందితే చాలు. కృప పొందిన వాడి జీవితం ఏమైపోతుంది?
ధన్యంగా మారిపోతుంది. దేవుని కృప పొందుకున్నవాడు మొట్టమొదటిగా సమయోచితమైన సహాయము కలుగును. హల్లెలూయా. రెండవదిగా దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. దేవుని కృప మనం పొందితే రెండవ దీవెన, అందుకు నా కృప నీకు చాలును, చదువురా, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీవు దేవుని వలన కృప పొందితివి. హల్లెలూయా. ఎవరైతే మనసిచ్చి యేసు ప్రభువా అని హృదయపూర్వకంగా పలుకుతారో ఆయన ఏమై ఉన్నాడంటే అపారమైన దేవుని యొక్క కృపను నీ ఎడల కనుపరుస్తూ ఉన్నాడు. ఆ కృప మన జీవితంలో పొందినప్పుడు రెండవ దీవెన. 2 అంటున్నారేటి, 1 అంటున్నారేటి అంటారు నిద్రపోయిన వాళ్ళు. కళ్ళు తెరిచి వినేవాళ్ళు అద్భుతంగా వింటారు. కొంతమంది చాలా అద్భుతంగా వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీకు మీటింగే అయ్యిందట, ఈటింగ్ అవ్వలేదట. అవునా కదా? పెట్టారా భోజనాలు పెట్టకుండానే ఇంత మొత్తం ఉన్నారంటే కొంచెం సందకాడు ఇంటికాడ ఏమైనా వేసి ఉంటారా? చాలా మంచివాళ్ళు. దేవుని బిడ్డలారా, రేపు రాత్రికి మీరు వచ్చి ఇక్కడ పడుకుంటే కనుక అద్భుతంగా పడుకోవచ్చు, ఎందుకంటే సభలు అయిపోతాయట. కాబట్టి ఈ సమయం చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. చేతులెత్తి కదిలించి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వలన కృప పొందినప్పుడు మన జీవితంలో కలిగేటువంటి రెండవ దీవెన ఏంటంటే బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా. బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో దేవుని యొక్క సేవను చేస్తూ ఉన్నప్పుడు ఈ పౌలనే భక్తుడు అంటున్నాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వలనై ఉన్నాను అన్నాడే. అటువంటి పౌలు భక్తుడు తన జీవితంలో దేవుని కొరకు ఖండాలు తిరిగి సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. మనం అందరం అలసిపోతాం. ఎలా కలిసిపోతాం చెప్పండి? ఎప్పుడు చూసినా ఈ లోక జీవన వ్యాపారంలో చిక్కుకుని అలసిపోతాం. ఏమని? ఉద్యోగానికి వెళ్ళో, వ్యాపారానికి వెళ్ళో, వ్యవసాయానికి వెళ్ళో, పాడి పంటలకు వెళ్ళో అలసిపోతాం. అంతేగాని సువార్త చెప్పి అలసిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా అని ప్రభు ఆది నుంచి భక్తుల ద్వారా రాయించి పాడించిన సువార్తలో అలసిపోయేవారు ఎవరైనా ఉన్నారా? ఆ రోజు అపోస్తలుడైన పౌలు కాలి నడకన ఏమండి వాడల మీద రకరకాలైన ప్రయాణాలు చేస్తూ దేవుని కోసం బలమంతా ఖర్చు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? ఆయన యొక్క శరీరంలో బలహీనత ఉన్నదట. ఆయన శరీరంలో బలహీనత అనేది ఒక ముళ్ళులాగా ఉన్నదట. దేవునికి ప్రార్థన చేశాడట, ప్రభువా నా ముళ్ళు తీసేయండి, నా బలహీనత తీసేయండి ప్రభువా, నాకున్న అనారోగ్యం. కొంతమంది పండితులు అంటారు ఆయనకి కళ్ళు విషయమైనటువంటి సమస్య ఉన్నదని, మరికొందరు ఇంకొకలాగా మాట్లాడతారు. ఏదైనా ఆయనకు ఒక బలహీనత ఉంది. ప్రభుని ముమ్మారు అడిగాడట, 3 సార్లు ప్రార్థన చేసి అడిగాడట. హల్లెలూయా. ప్రభు అన్నాడంట, నా కృప నీకు చాలు. హల్లెలూయా. పౌలు బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎలాంటి వాడంటే మన బలహీనత ఎలాంటిదైనా ఆ బలహీనత యందు ఏం చేస్తాడట? దేవుని శక్తిని ఆయన ఏం చేస్తాడు? అగ్గుపరుస్తాడు. ఎప్పుడైతే దేవుని బలం ఒక వ్యక్తికి వచ్చిందో ఎండిన ఎముకల్లో ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. కనుక ఇప్పుడు పౌలు తన బలహీనతలు ఏమైనా సరే ఆయన అంటాడు, బలహీనత యందు దేవుని శక్తి ఏమవుతుందట? పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సరే నీ బలహీనత ఏమైనప్పటికీ కూడా మందిరానికి వచ్చి, అలాగే ఇంటి దగ్గర ప్రార్థనా గదిలో నువ్వు మోకరించి, ప్రభువా నిన్నే పాడుచున్నాను,
నిన్నే స్తుతించుచున్నాను, నిన్నే ఆరాధించుచున్నాను. నీ శక్తి నాకు కావాలి ప్రభువా. నువ్వు సర్వశక్తిమంతుడవు. నీ వాక్యము చేత, యేసు రక్తం చేత, ఓ పరిశుద్ధాత్మ చేత నన్ను ఏం చేస్తావు? స్వస్థపరుస్తావని అద్భుతమైన దేవుని సన్నిధిలో ఆరాధన చేయుచుండగా నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? బలహీనతలో ఏమిస్తాడు? నీకు దేవుని శక్తిని పరిపూర్ణమగునట్లుగా ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఇది ఎలా జరుగుతుందంటే దేవుని కృప వలన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ నీ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉండొచ్చు, వైద్యులు ఏమైనా చెప్పచ్చు. అయితే ఎప్పుడు వైద్యుల యొక్క మాటనే నీ జీవితంలో నమ్మి భయపడుతూ ఉన్నావేమో. ఒక మాట, పైన దేవుడు ఉన్నాడు, క్రింద ఏమంటే మనమున్నాం. దేవుడు చక్కని వైద్యులను కూడా ప్రభు ఇచ్చాడు. ఏం చేయాలి? వైద్యులు చెప్పిన సలహాలను పాటించి, అంత మాత్రమే కాదు, అంతకు మించిన దేవుని కృప మీద నువ్వేం చేయాలి? ఆధారపడాలి. ఆధారపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే బలహీనత యందు దేవుని శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే 15:10 అయినను చదువురా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను దేవుని కృప పొంది ఉన్నాను, అందరికంటే దేవుని యొక్క కృప నాకు ఎక్కువగా ఏం చేయబడింది? అనుగ్రహించబడింది. ఈ కృప నా జీవితంలో నిష్ఫలం కాలేదు. ఎందుకంటే ఆ కృపను బట్టి ప్రభు యొక్క సేవలో ఏం చేశాడంట? ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి యవనులు, నడిప్రాయులు, వృద్ధులు దేవుని యొక్క సన్నిధిలో వాక్యమును ప్రభు వినిపిస్తుండగా ప్రాణాత్మ శరీరాలు తెరిచి దేవుని యొక్క సన్నిధిలో, దేవా నీ కృప నాలోనికి రావాలి, నీ కృప నా మీద ఏం చేయబడాలి? కుమ్మరించబడాలి అని అడుగుచూ ఉండగా ప్రభు ఏం చేస్తాడంటే బలహీనత యందు దేవుని శక్తిని ఏం చేస్తాడు? పరిపూర్ణమగునట్లుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ బలహీనత యందు దేవుని శక్తి ఏం కాబోతుంది? పరిపూర్ణమగునట్లుగా. ఒకసారి మా చర్చిలో ఏమైందంటే ఒక ఆయన ఏమండి చర్చికి రాకముందుగా తన జీవితంలో ఏమైందంటే బలహీనత కలిగి అనారోగ్యంలో ఉంటూ కోమాలోకి వెళ్ళిపోయాడట. కోమాలోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి? వాళ్ళ కళ్ళుతో చూస్తారు కానీ నోటితో మాట్లాడు. కనుక చాలా ప్రమాదకరమైన స్థితి. ఇంచుమించు 2 లక్షల రూపాయల వరకు హాస్పిటల్లో ఖర్చు పెడితే ఈ పెద్ద ఆయనకి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరేం చేయొద్దు, ఇక సమయాన్ని ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి మరి మీరు నష్టపోవద్దు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఆయన బ్రతకడం చాలా కష్టం అన్నారు. అయితే ఆ వ్యక్తి యొక్క మరి చుట్టాలు మా యొక్క చర్చికి వస్తారు. ఆ మా చర్చి మెంబరు కుమారుడు అవుతాడు. కనుక ఆయన అన్నాడు, అయ్యగారు నాకు పెద్దనాన్న వరుస అవుతాడండి, ఆ పెద్దనాన్నగారికి మీరు ప్రార్థన చేయాలి. బాబు కండిషన్ ఏంటంటే, కండిషన్ ఏముందండి? కోమాలో ఉన్నాడండి అన్నాడు. ఆయన వయసు ఎంత బాబు అన్నాను. ఇంచుమించు ఉంటాయండి 65-70 సంవత్సరాలు. ఏమండి కోమాలో ఉన్నాడా? ఆయన వయసు 70. నేను వచ్చి ప్రార్థన చేయాలా? మా పాదిరి గారు వచ్చి ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని చెప్పాడట. ఈ గొప్ప మాటలు నీకెందుకయ్యా బాబు, అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని నేను ఆయనతో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతున్న సమయంలో దేవుడు అన్నాడు, స్వస్థపరిచేది నేనా, స్వస్థపరిచేది నువ్వా అన్నారు. ప్రభా స్వస్థపరిచేవాడు నా పరలోక తండ్రి యేసయ్యా నీవే, నేనే అయితే నువ్వు వెళ్ళేం చేయి, ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. మంచం మీద పడుకున్నాడు, కదులు మెదులు లేవు, శ్వాస మాత్రమే ఏం చేస్తున్నాడు? తీసుకుంటున్నాడు. అటువంటి సమయంలో ప్రార్థన చేసి ప్రార్థన తైలాన్ని ఆయన మీద ఏమంటే ప్రోక్షించి సిలువ రక్తం చెప్పి మొత్తం మేమందరం కలిసి నేను సంఘబిడ్డలో ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. అలాగూ ప్రార్థన చేస్తుంటే మర్నాడికి కళ్ళు తెరిచాడు. ఆ తర్వాత నోరు తెరిచాడు. నోరు తెరిచి పోసింది అలా తాగేస్తున్నాడు.
హల్లెలూయా. ఆ తర్వాత లేచాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు. ఏమంటే నన్ను నడిపించండి, జబ్బలు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కోమాలో ఉన్న వాని మీదకి దేవుని కృప అపరిమితంగా దిగి వచ్చినప్పుడు బలహీనుడు, చావ సిద్ధమైనటువంటి ఆ కుమారుణ్ణి నా దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే స్వస్థపరిచాడో ఆయన బార్బర్ షాప్, మంగళ షాప్ కనుక ఆ షాప్కి వెళ్ళిపోయి రోజుకు 300 తెచ్చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఆదివారం చర్చికి వచ్చి చక్కగా దేవుని ఆరాధించి ఆ తర్వాత షాపు కూడా తీసుకుని కష్టపడ్డాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే కోమాలో నుండి ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప ఏం చేసిందంటే బ్రతికించింది. ఈ రాత్రి బలహీనత యందు, నీ బలహీనత యందు దేవుని శక్తి ఏం కాబోతుంది? పరిపూర్ణంగా పోతుంది. హల్లెలూయా. ఒకవేళ చలి ఎంత విపరీతంగా ఉందనుకో, మనకి ఉదాహరణకి చలి కూడా మనకి ఎందుకంటే ఈ ఒక్కపోతే ఎలా ఉంది చెప్పండి, చాలా దారుణంగా ఉంది. కానీ మీ అందరికీ ఏసీ రూమ్ ఉంది. మీరు అంటారు, ఓర్చుకో నా ప్రాణమా నీకు ఏసీ ఉన్నది. ఏమండి, కొంచెం ఓర్చుకుంటే మీటింగ్ గబగబా అయిపోతే ఏముంది నీకు? ఏసీ ఉంది, వెళ్ళిపోతాం. ఎందుకు? అమ్మ చూడండి అక్కడ పడిపోయేలా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, మనము ఎంత బలహీనులమైనా బలపరచగలిగిన దేవుని కృప. హల్లెలూయా. ఓ ప్రాంతం ఏదైనా, ప్రదేశం ఏదైనా, దేవుని బిడ్డలారా ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన నామములో మోకరించి యేసయ్యా అని ప్రార్థన చేయుచుండగా నా దేవుడు అపరిమితమైనటువంటి తన కృపను చూపి బలహీనత యందు దేవుని శక్తి ఏం కాబోతుంది? పరిపూర్ణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నడువు నొప్పి, నీ కాలు నొప్పి, నీ షుగర్, నీ బీపీ, నీకున్నటువంటి ప్రతి విధమైన వ్యాధులు నిర్గమాకాండం 15:26 ప్రకారం యెహోవా రాఫాగా నా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. బలహీనతలో దేవుని శక్తి నీకు పరిపూర్ణం. కాబట్టి ఈ రాత్రి నువ్వు బలహీనుడు కాబట్టి ఏం చేయాలి? దేవా నీ కృపతో నన్ను ఆవరించండి, నీ కృపతో నన్ను నింపండి, నీ కృపతో నన్ను బలపరచండి అని అడుగుతుండగా పౌలుకి ఏం జరిగిందో ఈ రాత్రి నీకును అదే జరగబోతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి బలహీనతలో ఏముందట? ఏమండి, దేవుని బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. ఏంటి? దేవుని కృప మనం పొందినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా దేవుని సన్నిధిలో దేవుని కృప మన జీవితంలో ఈ రాత్రి దేవుడు అపరిమితంగా అనుగ్రహిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. హల్లెలూయా. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఏమండి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు ఏమండి దేవుడు మీ ఎడల సమస్త విధాలుగా కృపను విస్తరింప చెయ్యగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో అనేకులకు దీవెనకర్మగా ఉండినట్లుగా ప్రభు మాట్లాడుతున్నటువంటి సమయం ఏంటో తెలుసా? ఈ దేవుని వలన కృప పొందుతున్నప్పుడు మూడవది ఏం జరుగుతుందంటే ఏమండి మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉందురు. హల్లెలూయా. అందరూ చెప్తారా? మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉందురు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దేవుని కృప మీ ఎడల కనుపరచబడినప్పుడు, ఆయన కృప మీ ఎడల ప్రభు చూపుతున్నప్పుడట, ఈ కృప మన ఎడల చూపుతున్నప్పుడు మనము సర్వ సమృద్ధి గలవారమై ఉంటామంట. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభుని నమ్మిన వారైనా
యేసు ప్రభు మాటలు అభిమానంగా వింటున్న వారైనా అందరికీ ఏం కావాలి చెప్పండి? చెప్పాలి, సర్వ సమృద్ధి కావాలి. హల్లెలూయా, అవునా కదా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పట్టిందల్లా ఏం కావాలి? బంగారం కావాలి. ఈ స్థలములో మంచి బిల్డింగ్ కట్టాలి, ఈ బిల్డింగ్లో అనేకమైన వసతులు ఉండాలి. ఇప్పుడు వాడింది మరలా వాడకూడదు. ప్రతి దాంట్లో ఏముండాలి? అప్డేట్. ఏంటి? అప్డేట్. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ప్రతి దాంట్లో ఏముండాలి? మార్పు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, దేవుడు తన కృప చూపినప్పుడు ఆల్రెడీ ఇక్కడ కూర్చున్న అనేక మంది మీద దేవుడు ఏం చేశాడు? ఆయన కృపను చూపుట ప్రారంభించాడు. అందుకే మన స్థితిగతులు ఏం చేశాడు? ఆయన మార్చాడు, మన రూపురేఖలు మార్చాడు. హల్లెలూయా. మొదట మన స్థితి ఎలాగుంది? కొంచెంగా ఉంది. తుదకు ఏం చేశాడు? మహాభివృద్ధి కలుగు చేశాడు. ఈ రాత్రి ఈ కృప ఏమండి అనేకుల మీదకు వస్తున్నప్పుడట ఏం కాబోతున్నారు? ఇప్పటికే దీవించబడిన వారు ఇంకా దీవించబడబోతున్నారు. అసలు దీవెననే వాసన లేని వారు మీలో మీరు ఏం కాబోతున్నారు చెప్పండి? సర్వ సమృద్ధి గల వారై ఉందురు. హల్లెలూయా. ఈ సభలు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ ఒక మంచి స్టేజ్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, వచ్చినటువంటి మెయిన్ స్పీకర్స్కి, చక్కని పెద్ద దైవజనులకి పెద్ద భోజనాలు, చిన్న దైవజనులకి చిన్న భోజనాలు, వచ్చిన వాళ్ళందరికీ రకరకాలైనటువంటి ఏర్పాట్లు. ఇంత ఏర్పాట్లు దైవజనులు కృపగారు చేస్తున్నారు అంటే ఇక్కడ ఏముండాలి? సర్వ సమృద్ధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సభలు ఏర్పాటు చేయమని అనేక మంది ఏం చేశారు? వర్ధిల్లిన వారు వర్ధిల్లిన కొలది దేవుని పేరట ఏమిచ్చారు? ఇచ్చారా లేదా? కానుకిచ్చే ఉంటారు. ఇవ్వకపోతే రేపు తెచ్చి అందరూ ఇవ్వగలరు. దేవునికి స్తోత్రం. ఏ పని చేయాలంటే ఏం చేయాలి? ఏ పని చేయాలని ఏం కావాలి? ద్రవ్యం కావాలి, సమృద్ధి కావాలి. ఈ వనరులు లేనిదే ఎవరు ఏ పని చేయలేరు. ఒకవేళ ఈ సంవత్సరానికి దేవుడు ఎలా నడిపించాడు, ఇంకా దేవుడు దైవజనుని బలపరిచి ఆశీర్వదిస్తే ఏం కలుగుతుంది? ఇక్కడే ఇంకా పెద్ద స్టేజ్, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్, సౌండ్ సిస్టమ్, లైటింగ్స్ అంతా కూడా సిస్టమ్ అంతా ఏమైపోతుంది? ఇంకా మారిపోతుంది. ఇక్కడ వాక్యం చెప్పేటువంటి వారి యొక్క వెనకాల స్క్రీన్స్, ఎల్ఈడీలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఏం కావాలి? సర్వ సమృద్ధి కావాలి. అయితే ఈ రాత్రి నా దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కృపను విస్తరింపజేసి సర్వ సమృద్ధి గల వారిగా ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు కృప చూపి మనల్ని సర్వ సమృద్ధి గలవారిగా చేస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఎల్లప్పుడూ ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములుగా కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. ఒకప్పుడు ఎవరు పెడతారా అని చూచుండొచ్చు, ఒకప్పుడు ఎవరు తెస్తారా అని చూసుండొచ్చు. కానీ ఇప్పటికీ ప్రభు అనేక మంది జీవితాల్లో కొంతమందికి పెట్టేలాగా చేశాడు. కొంతమంది ఇంకా వారి జీవితంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ రాత్రి పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని మించిన యేసు రక్తం ద్వారా నా దేవుడు అనేకులను ఏం చేయబోతున్నాడు? దీవించబోతున్నాడు. పాత నిబంధనలో దావీదు అనేటువంటి ఆయన గొర్రెల కాపరి. ఆయన స్థితి చాలా బలహీనమైంది, అతని పరిస్థితి చాలా చిన్నది. అలాంటి గొర్రెల కాపరి దావీదును దేవుడు గొప్ప రాజుగా చేశాడు. విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అతని జీవితంలో వెండి బంగారాలు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. కనుక ఈ రాత్రి ప్రభువు మీద ఆధారపడితే ఆయన పరలోకములో నిత్యము నిన్ను జీవింపచేయడం మాత్రమే కాకుండా, పరలోకములో ఉన్నతమైన ఆనందం మన జీవితానికి ఇవ్వడం మాత్రమే కాకుండా, ఈ బ్రతుకు కాలం అంతట్లో, జీవించుచున్న జీవిత కాలం అంతట్లో దేవుడు సమృద్ధిని కలుగు చేయగలడు. హల్లెలూయా. వారిలో ఒంటరైన వాడు ఏమవుతాడు? వాడు 10 వందలుగా ప్రభు ఆశీర్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు భక్తుడు అంటాడు, ఓ కొరింథీ సంఘమా, మీరు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుకి మనసిచ్చి ప్రార్థన చేసి
ప్రభువు పేరట వాక్యానుసారమైనటువంటి అర్పణలు మీరు అర్పించి ఆయన వైపు మీరు చూస్తున్నప్పుడు ఇదిగో దేవుడు మీకేం చేస్తాడు? సర్వ సమృద్ధి, హల్లెలూయా, లెక్కకు మించిన శ్రేష్టమైన ఒక ఉన్నతమైన దీవెనను ప్రభు ఇస్తాడు అని చెప్పాడు. అవును, ఈ రాత్రి దేవుని కృప నీ జీవితంలో ఏమండి హద్దులు లేకుండా, పరిమితులు లేకుండా, అవధులు లేకుండా ఆయన వృద్ధిపరుస్తున్నప్పుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం నీ జీవితానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. దేవుని బిడ్డలారా, 4వదిగా దేవుని కృప పొందినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుదాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కృప చూపేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కృప చూపించుచున్నప్పుడు దేవుని వల్ల కృప పొందితే మన జీవితంలో శ్రేష్టమైన 4వ దీవెన దేవుని వాక్యం మనం చూసినప్పుడు కృప చేతనే రక్షింపబడతారని దైవలేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి సభల ముఖ్య ప్రసంగికులు, ఆత్మీయ దైవజనులు, ఆంధ్ర, తెలంగాణ, భారతదేశమంతా ప్రభు కొరకు బలంగా వాడబడుతున్న దైవజనులు ఐజిఐ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుండగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. వారికి ప్రభు నామం పేరట స్వాగతాన్ని, సుస్వాగతాన్ని తెలియచేస్తున్నాం. దేవుడు ఈ రాత్రి దేవుడు తన దాసుని హల్లెలూయా ఈ రాత్రికాల సమయంలో దేవుని కృప పొందిన వారికి కలిగే శ్రేష్టమైన దీవెనలు 4 విధాలుగా ప్రభు అనుగ్రహించాడు. ఈ రాత్రి నిశ్చయముగా 4 దీవెనలు మన జీవితంలో కలగాలని కోరుకుందాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడి ఉండగా చిన్నలకు, యవనులకు, నడిప్రాయాల వృద్ధులకు, ప్రతి ఒక్కరి జీవితంలో అపరిమితమైన నా దేవుని కృప ఇదిగో ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. నీ జీవితంలో కన్నీరు, అనేకమైనటువంటి దుఃఖ దినాలు, బాధకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఎన్నో ఉండొచ్చు. ఈ రాత్రి నా దేవుని కృప నీ ఎడల కనపరుస్తుండగా నిశ్చయంగా దేవుని వల్ల కృప పొందినప్పుడు సమయోచిత సహాయము కలుగును. దేవుని వల్ల కృప పొందినప్పుడు 2వదిగా దేవుని యొక్క లేఖనంలో ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో బలహీనత లేదు, దేవుని యొక్క శక్తి పరిపూర్ణంగా పోతుంది. దేవుని కృప పొందినప్పుడు నిశ్చయముగా మన యొక్క జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, మీలో మీరు సర్వ సమృద్ధి గలవారిగా మారబోతున్నారు. 4వదిగా ప్రభు సెలవిస్తున్నాడు, కృప చేతనే ప్రభు మనం రక్షిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి యవనుడా, నడిప్రాయాల వృద్ధులారా, ఏకంగా దీవించి పరంగా ఉన్నతమైన రాజ్యాన్ని, పరలోకాన్ని ఇచ్చే శ్రేష్టమైన దేవుని కృప ఈ రాత్రి నీతో మాట్లాడుతుండగా యేసుకు నీ జీవితం అప్పగించగలవా? ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నాయన నీ కృప పొందిన మా జీవితాలు ఎలాగా దీవించబడతాయో ఆయా శ్రేష్టమైన 4 దీవెనలు మాకు తెలియజేశారు. ఈ వాక్యాన్ని మాకును దీవెనకరంగా చేయండి. పరిశుద్ధాత్ముడా, అనేకుల జీవితాలు ఇహపర దీవెనలు కలుగు చేయండి. నా వెనుక నిలబడి నీ వాక్యం అందించబోతున్న అభిషేక్త దైవజనులను ఈ రాత్రి ఆత్మచేత అభిషేకించి బహుబలమైన వర్తమానం నా కొరకు, మా కొరకు, ఈ ప్రాంత వాసుల కొరకు వినిపించి కార్యాలు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు ఆకాశం తట్టు వైపుకి ఎత్తి బిగ్గరగా స్వరం ఎత్తి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. స్వరం ఎత్తి గంభీరంగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని శ్రేష్టమైన దైవ సందేశాన్ని అందించిన దైవ సేవకులు, సహవాసంలో సీనియర్ దైవ సేవకులుగా పనిచేస్తున్న వరప్రసాదయ్య గారికి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు. సభ తరపున, కుటుంబం తరపున, సంఘం తరపున ప్రేమపూర్వక వందనాలు దైవ సేవకులు తెలియపరుస్తున్నాం. మన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి మరి అంతర్జాతీయంగా వాడబడుతున్న దైవ సేవకులు, టీవీ వర్తమానికులు, మరి రాకడ వర్తమానికులుగా పేరొందిన దైవ సేవకులు, ప్రకటన గ్రంథ ధ్యాన దైవ సేవకులు ఐజిఐ గారు మన మధ్యకు వచ్చారు, వేదికను అలంకరించారు. అందును బట్టి దేవునికి మహిమ. మరి భారభరితమైనటువంటి ఈ పరిచర్యలో మీ వంతు సహకరించే సమయం, కానుక సమర్పణ సమయం జరుగుతుంది. కొయ్యరి బిడ్డలు ఒక 4 ఈ స్థలంలో ఉండి పాట పాడతారు. మిగిలిన వాళ్ళు కానుక సమర్పణ, కానుక నిమిత్తం మీ గుప్పులు విప్పి ఈ పరిచర్యలో సహకరించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఒక 5 నిమిషాల్లో ఒక పల్లవి శరణం మాత్రమే. ఇలాగా మిగిలిన వాళ్ళందరూ కూడా
కానుక సమర్పణ వెళ్ళారా? కానుకలు సేకరించే బిడ్డలు వెళ్ళండి. దయచేసి త్వరితంగా ముందుకు కొనసాగిందాం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నీ తెలిసిన నీ చింత లేదు నాకు ఈ చింత, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. అన్నీ తెలిసిన నీ చింత లేదు నాకు ఈ చింత, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. చింతపడను యేసయ్యా దేని గూర్చి అయినా, చెంత నీ ఉండగా నా చెలిమిగా. చింతపడను యేసయ్యా దేని గూర్చి అయినా, చెంత నీ ఉండగా నా చెలిమిగా. అన్నీ తెలిసిన నీ చింత లేదు నాకు ఏ చింత, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. నీవే నా కాపరివై కాపాడుచుండగా, నీవే నా ఎక్కుడివై నడిపించుచుండగా. నీవే నా కాపరివై కాపాడుచుండగా, నీవే నా ఎక్కుడివై నడిపించుచుండగా. కొదువేమీ లేదు యేసయ్యా ఎన్నడు, ఏం తక్కువ కాలేదయ్యా. కొదువేమీ లేదు యేసయ్యా ఎన్నడు, ఏం తక్కువ కాలేదయ్యా. అన్నీ తెలిసిన నీ చింత లేదు నాకు ఏ చింత, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. నీవే నా జ్ఞానమై బోధించుచుండగా, నీవే నా వెలుగువై త్రోవ చూపుచుండగా. నీవే నా జ్ఞానమై బోధించుచుండగా, నీవే నా వెలుగువై త్రోవ చూపుచుండగా. దారి తప్పిపోలేదయ్యా ఎన్నడు, క్షేమంగా ఉన్నానయ్యా. దారి తప్పిపోలేదయ్యా ఎన్నడు, క్షేమంగా ఉన్నానయ్యా. అన్నీ తెలిసిన నీ చింత లేదు నాకు ఏ చింత, ఆధారం
చేసిన నీ చెంత